నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. మీడియాతో ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ ఎన్నోసార్లు ఆధారాలతో సహా గణాంకాలను వారి ముందుంచాం. ఏ ఆధారం లేకుండా అబద్దాలు చెబుతున్నారు. సిఏజీఆర్ టీడీపీ హాయంలో 20% పెరిగింది. నాన్ గ్యారంటీ లోన్లు రాష్ట్రం విడిపోయే నాటికి విద్యుత్ సంస్థలో అప్పులు 29,703 కోట్లు. టీడీపీ హాయంలో 69,000 కోట్లు పెరిగింది. విద్యుత్ సంస్థలలో 1,30,000 కోట్లు ఉందని కొన్ని పేపర్లు రాస్తున్నాయి. గత ప్రభుత్వంలోనే 69,000 కోట్లు అప్పు ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలో పూచికత్తుతో లేకుండా అప్పులు తగ్గాయి. ఎఫ్ఆర్బిఎం కు లోబడి ప్రభుత్వం అప్పులు. చట్టవిరుద్ధమైనటువంటి అప్పు, ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు అసలు ఏ రాష్ట్రమైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అసలు చేయగలుగుతుందా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదో ఒక మార్వాడి కొట్టుకెళ్ళి వచ్చిన గోల్స్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కాదు. వారు కనుక అప్పులు చేయాల్సి వస్తే ఆర్బీఐ రూట్ ద్వారా బాండ్స్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సెక్షన్ 22, సెక్షన్ 20 అండ్ సెక్షన్ 21 ప్రకారం మీకు ఆర్బీఐ యాక్ట్ కింద ఆర్బీఐ ఇస్ ద బ్యాంకర్ గవర్నమెంట్కి. అండ్ డెట్ మేనేజ్మెంట్ కూడా ఏ రాష్ట్రం అయితే సెక్షన్ 21A కింద ఆర్బీఐతో సైన్ చేస్తారో అన్ని రాష్ట్రాలు కూడా సైన్ చేస్తారు. సో డెట్ మేనేజ్మెంట్ చేసేది కూడా ఆర్బీఐ. సో మనం ఏదో ఈరోజు కావాలనుకుని మనం అప్పులు చేసేయగలుగుతున్నాం అనేటువంటిది కుదరనటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 293 కింద కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి పరిమితులకు లోబడే ఏ రాష్ట్రాన్ని అప్పు చేయగలుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వం పరిమితుల్లోకి లోబడి అప్పు చేస్తేనే ఆర్బీఐ కూడా బాండ్స్ ఇష్యూ చేయడానికి పర్మిట్ చేస్తుంది తప్ప ఒక అధికారం లేకుండా ఒక అనధికారికంగా అప్పు చేయడం అనేటువంటిది అసలు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అన్ ఇంపాసిబిలిటీ. అనధికారికంగా అప్పు ఈరోజు జరిగిపోయింది. అనధికారికంగా అప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది లేదు.